మద్యం, లిక్కర్ ఒక రకంగా కిక్ స్కామ్ అని కూడా అనవచ్చు. అనకూడదా? కామెంట్ పెట్టండి ఒకసారి. ఈ మద్యం బాటిళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో నడిచినట్టుగా ఇప్పటికీ కూడా అదే దారిలో నడుస్తున్నదంట. ప్రజలలో ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి మాటలు రెచ్చగొట్టి ప్రజలను విడదీసి పరిపాలిస్తున్నటువంటి గత 10 సంవత్సరాల ప్రభుత్వం. రాష్ట్రం విడిపోయినా కూడా ఆ బిజినెస్ ఒకదానిలాగానే ఉన్నది, ఒక తాటి మీదనే నడుస్తున్నది. ఎందుకని దాన్ని విశ్లేషిస్తే డబ్బు ఒకటే, అక్కడైనా 10 రూపాయలే, ఇక్కడైనా 10 రూపాయలే. 100 రూపాయల నోటు కూడా ఒకటే త్రూ అవుట్ ఇండియాలో. ఆ డబ్బుని ఎవరు వదులుకోరు. నీకు సగం నాకు సగం అన్నట్టుగానే నడుస్తున్నది ఆ మద్యం స్కామ్. అందుకనే పెద్ద పెద్ద మహానుభావులందరూ తిహార్ జైలు, లోకల్ జైళ్ళు చూసి వచ్చారు. బీదవాడికి ఏదో సాయంత్రం వాడు కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టాన్ని మర్చిపోవాలని తాగుతుంటాడు. యాక్చువల్గా దాని కాస్ట్ 10 రూపాయలు అయితే 50 రూపాయలకు అమ్ముతున్నారు. దాంట్లో ఉండేది స్పిరిట్ మాత్రమే, చాలా హామ్ చేస్తుంది. పొట్టలో ఉన్నటువంటి పేగుల్ని మలమల మాడి చేస్తుంది, కిడ్నీని డౌన్ చేస్తుంది, గుండెను బలం తక్కువగా చేస్తుంది. ఈ విధమైనటువంటి అదొక రకమైనటువంటి జ్యూస్. మరి ఆ జ్యూస్కి అలవాటు పడినటువంటి వాడు దాన్ని వదలలేడు. ఇలాంటిది కనిపెట్టి రాజకీయ నాయకులు డబ్బు సంపాదిస్తున్నారు. కొంతమంది వాళ్ళే జైలు పాలయ్యి వస్తున్నారు. ప్రజలు చచ్చిపోతున్నారు. అది ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ రాష్ట్రం అనేటటువంటిది ప్రజల్లో రెచ్చగొడుతున్నారు. కానీ డబ్బు మాత్రం అందరూ సమానంగానే పంచుకుంటున్నారు, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వాళ్ళ నిష్పత్తులను బట్టి. కింద ఉన్నటువంటి ప్రజల్లోనే వాడు ఆంధ్రోడు, వీడు తెలంగాణోడు అనేటటువంటిది రాజకీయ నాయకులు లేపిన మాత్రమే. ఇది వీళ్ళు చేసిన ఘనకార్యమే అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది ప్రస్తుతం. ఈ లిక్కర్ స్కామ్ చాలా పెద్దది, చాలా పొడవుగా ఉన్నది. ఇది ఎంత దూరం పోతుందో తెలియదు, కానీ అందరూ కోట్లలో సంపాదించారు. ఇది మాత్రం పక్కా అని అంటున్నారు ప్రజలు. ఆలోచించండి, విశ్లేషించండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.